అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాల్లో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేశారన్నారు. కంపోస్ట్ యార్డులో చెత్త శుద్ధి పనులు జరుగుతుండటంతో కాలనీ మొత్తం కూడా దుర్గంధంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన వల్ల ఇళ్ల తలుపులు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. దీనివల్ల విష జ్వరాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కంపోస్టు యార్డును జనావాసాలు లేని ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా ఉంది. పిల్లలకంటే రోగాలు వస్తున్నాయి. మా పిల్లలకంటే బళ్ళారిపోయి చూపించుకొచ్చినాం. ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఇదయింది. ఇదేం కాదు, ఎవరు ఎత్తరా స్మెల్, ఎవరు అడిగే వాళ్ళు లేరా, ఏమి లేదా. ఓట్లకు ఒకటే వస్తారు కదా, ఇట్లా ఎవరు పట్టించుకోరు. అసలు మేము ఇట్లే ఉండాలా. జనాలు ఏమన్నా అయిపోయినాయి, జనాలు ఓటుకు ఒకటే వస్తారా మీరు ఇంటికి. అదే ఏమన్నా అయ్యేంత వరకు ఎవరు పట్టించుకోరా జనాలు. మీరు పన్ను అంతా కట్టించుకొని పోతారు కదా, చెత్త పన్ను అంతా కట్టించుకుంటారు. ఇవేంటికి చేయట్లేదు క్లీన్గా. మీరు చూస్తున్నారా లేదు, ఇక్కడ వచ్చి కసువుకి బండి వస్తా ఉంది, వాళ్ళు చూడట్లేదు. అసలు స్మెల్ ఎంత స్మెల్, పొద్దున పూటలో వస్తుంది, సాయంత్రం అయినా వస్తుంది. అసలు మేము తినలేకపోతున్నాం. ఇంట్లో తింటేనే వామిట్ చేసుకుంటున్నాం. తిని మేము ఇంట్లో వంట చేయలేకపోతున్నాం, తినలేకపోతున్నాము. ఇట్లే ఉంటే ఎట్లా? ఎవరైనా ఒకరు మున్సిపాలిటీలోనే పట్టించుకోవాలి కదా. ఆ చెత్త తీసిడండి, ఇక్కడ వేయద్దండి. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, అంతా ఉంది. మాకు అదంతా క్లీన్ చేసి ఇవ్వండి. ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజులుగా చాలా బ్యాడ్ స్మెల్. కనీసం పిల్లలు అన్నం తింటా కూడా కావడం లేదు. స్కూల్ నుంచి మధ్యాహ్నం పిల్లలు అన్నం తినడానికి వస్తే ఏందమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి వాకులు వేసుకొని భోంచేసే కూడా అవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్ అయింది. చాలా మునుపు అయితే ఇండ్లు ఉండలేదు, ఇప్పుడు చాలా ఇండ్లు అయినాయి. అది డంపింగ్ యార్డ్ చాలా ఇదే పేర్చింది. 15 రోజుల నుంచి ఇట్లే ఉంది. కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి ట్యాక్సులకి, కొళాయి గుర్తులకి వచ్చేసి కొళాయి గుర్తు ఒక నెల లేట్ అయితేనే గడవలు తీసుకొని వచ్చి పీక్తామంటారు. పన్ను కట్టుకోకుంటే ఇంటి పన్ను వడ్డీతో సహా చెల్లించాలంటారు. కానీ ప్రజలకు సౌకర్యం చేయకుంటే ఎట్లా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు జనాలు. ఆల్రెడీ 32వ వార్డులో కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1వ వార్డు, 29వ వార్డు, మొత్తం ఈ ఏరియా మొత్తము జనాలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు. అంటే ఏదైనా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ముసలికి కానీ ఏదైనా అయ్యేంత వరకు మీరు పట్టించుకోరు. దయచేసి దీన్ని ఆలోచన చేసి చూడాలా. కనీసం సైట్లు చూడండి ఎట్లున్నాయి. ముండ్ల కంపలు అసలు క్లీన్ చేసడం లేదు. ఒక లైట్ కంబాలు అయితే దాదాపు ఈ ఇంట్లో అయ్యి 15 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. కనీసం ఒక లైట్ బల్బ్ లేదు. ఎన్నిసార్లు చెప్పినాం. ఏమన్నా అంటే మీరు డబ్బులు పెట్టుకొని లైట్ కంబాలు వేసుకోండి, వాళ్ళు వచ్చి లైట్లు వేస్తారని చెప్తున్నారు. వీళ్ళ ఓట్లు ఉన్నప్పుడు ఒకటే కాదు వచ్చేది, జనాలకి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు కూడా వచ్చి తిరిగి చూడాలి. అది నాయకులు అందరూ, వార్డు నాయకులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, కమిషనర్ కానీ వచ్చి చూస్తేనే ఇక్కడ జనాల సమస్య ఏముంది ఇక్కడ అని తెలిసింది. ఇప్పుడు మేము అంతా వార్డు ప్రజలంతా కలిసి ఇది ఇంత ఉంది అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే ఎవరో వచ్చినారు, చూసినారు, పోయినారు. అంతేగాని దీన్ని శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఇస్తారు? అసలు ఉండడానికి అవడం లేదు. కనీసం మీరు నాయకులు ఒకరోజు వచ్చి మా ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. డంపింగ్ యార్డ్ పెద్దగా అయిపోయింది. అది ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొని వచ్చి భారత్ నగర్లో డంపింగ్ యార్డ్లో చేస్తున్నారు. ఇక్కడంతా ఇండ్లంతా అయిపోయినాయి, చిన్న పిల్లలు ఉన్నారు. శ్మశానం కాంపౌండ్ పడిపోయింది. ఆ శ్మశానం కాంపౌండ్లో నుంచి పాములు అవన్నీ వస్తున్నాయి. దయచేసి దీన్ని కొంచెం పట్టించుకోవాలని. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో